అటానమస్‌కి, యూనివర్సిటీకి డిఫరెన్స్ ఏంటో తెలియడం లేదా? సిలబస్ ఎలా ఉంటదో అర్థం కావట్లేదా? ఎగ్జామ్ పేపర్ ఎవరిస్తారో తెలియట్లేదా? ఇలా చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్నారా? మన వీడియోలో చూసేద్దాం వచ్చేయండి. ఈ వీడియోలో నేను కవర్ చేయబోయే టాపిక్స్: అటానమస్ కాలేజ్ అంటే ఏంటి? యూనివర్సిటీ అంటే ఏంటి? ఈ రెండిట్లకి డిఫరెన్స్ ఏంటి? ఎగ్జామ్స్ ఎవరు కండక్ట్ చేస్తారు? డిగ్రీ ఎవరిస్తారు మనకి? అటానమస్ కాలేజ్‌లో డిగ్రీ వాల్యూ ఉంటదా? ఇలాంటి విషయాలన్నీ నేను డిస్కస్ చేయబోతున్నాను. ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ స్కిప్ దిస్ వీడియో. ఇంకా ఆలోచించడం ఆపేయండి, తెలుసుకోండి. ఫస్ట్ క్వశ్చన్: అటానమస్ అంటే ఏంటి? అటానమస్ అంటే సెల్ఫ్ గవర్నమెంట్ అని అర్థం. ఆ కాలేజ్ వాళ్ళే ఓన్ డెసిషన్స్ తీసుకుంటారు. సిలబస్ చేంజ్ చేయాలంటే వాళ్ళు నిర్ణయాలు బట్టి సిలబస్ చేంజ్ చేస్తారు. ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా వాళ్ళే ఇస్తారు. వాల్యుయేషన్ కూడా అక్కడే అవుతుంది. సపోజ్ వాళ్ళు ఏమైనా సబ్జెక్ట్స్ యాడ్ చేయాలనుకుంటే ఈజీగా యాడ్ చేస్తారు. యూనివర్సిటీ అంటే ఏంటి? యూనివర్సిటీ అంటే అది చాలా పెద్ద సంస్థ. దీని కింద చాలా చిన్న కాలేజీలు ఉంటాయి. సిలబస్ కూడా చేంజ్ చేయాలంటే యూనివర్సిటీయే చేంజ్ చేస్తుంది. ఎగ్జామ్స్ కూడా అందరికీ కలిపి ఒకేసారి కండక్ట్ చేస్తుంది. అటానమస్ కాలేజ్కి, యూనివర్సిటీకి మధ్య డిఫరెన్స్ ఏంటో చూసేద్దామా? సిలబస్లో, ఎగ్జామ్స్లో, క్వశ్చన్ పేపర్స్లో, రిజల్ట్స్లో, డిగ్రీలో ఇవన్నీ చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ సిలబస్ అటానమస్ కాలేజ్లో సిలబస్ అనేది కాలేజ్ వాళ్ళే చేంజ్ చేస్తారు. అదే యూనివర్సిటీలో అయితే గనక యూనివర్సిటీ వాళ్ళు చేంజ్ చేయాలి. యూనివర్సిటీ కింద చాలా కాలేజెస్ ఉంటాయి. అన్నిటికీ ఒకటే సిలబస్ ఉంటుంది. కానీ అటానమస్ కాలేజ్లో ఆ కాలేజ్ మాత్రమే ఆ సిలబస్ వర్తిస్తుంది. ఎగ్జామ్స్ అటానమస్ కాలేజ్లో ఎగ్జామ్స్ నేరుగా తనే కండక్ట్ చేస్తుంది. అదే యూనివర్సిటీలో అయితే కనుక యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. యూనివర్సిటీ కింద చాలా కాలేజెస్ ఉంటాయి కదా, ఆ అన్ని కాలేజీలకి ఒకే డేట్ అనేది మెన్షన్ అవుతుంది. అదే అటానమస్ కాలేజ్ వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు కండక్ట్ చేస్తే ఆ డేట్తోనే వాళ్ళు రాయాల్సి వస్తుంది. అటానమస్ కాలేజ్లో రిజల్ట్స్ అనేవి ఫాస్ట్గా రావచ్చు కంపేర్ టు యూనివర్సిటీ. కానీ అటానమస్ కూడా ఒక యూనివర్సిటీ కిందే ఉంటుంది. క్వశ్చన్ పేపర్స్ కూడా అటానమస్ కాలేజ్ వాళ్ళే ఓన్గా పేపర్ ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇస్తారు. అదే యూనివర్సిటీ అయితే కనుక యూనివర్సిటీ కింద ఎన్ని కాలేజెస్ అయితే ఉంటాయి కనుక ఆ కాలేజ్ అందరికీ ఒకే టైప్ ఆఫ్ పేపర్ని ఇష్యూ చేస్తుంది. డిగ్రీ ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అటానమస్ కాలేజ్లో చదివినా కూడా మనకి ఒక యూనివర్సిటీయే సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ సర్టిఫికేట్కి 100% వాల్యుబుల్ ఉంటుంది. అటానమస్ కాలేజ్లో చదివితే ఉద్యోగాలు వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. ప్రభుత్వం అయినా, గవర్నమెంట్ అయినా, ఏ కేటగిరీలో అయినా కూడా మనకి ప్లేస్మెంట్ అనేది వస్తాయి. సో ఎలాంటి డౌట్ పెట్టుకోవద్దు. ఏది బెస్ట్? యూనివర్సిటీ బెస్టా, అటానమస్ బెస్టా? రెండు బెస్టే నన్ను అడిగితే. కాకపోతే ఆ కాలేజ్లో ఫ్యాకల్టీ ఎలా ఉంది, ప్లేస్మెంట్స్ వచ్చినాయా రాలేదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందా లేదా, ల్యాబ్స్ అవైలబుల్గా ఉన్నాయా లేవా, గత రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, మనం సీనియర్స్ని అడిగి కనుక్కోవచ్చు. లేదా న్యూస్ పేపర్స్లో కాలేజ్ ఫ్యాకల్టీస్ని అడిగి తెలుసుకుని ఆ కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు. మనం ఏ కాలేజ్లో జాయిన్ అయినా ఈ విషయాలు చూసుకుంటే చాలు. బీ హ్యాపీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.